హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నంద్యాల జిల్లాలో జరిగిన ఒక హత్యకి సంబంధించి అని చెప్పుకోవచ్చు, అలాగే ఒక రేప్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. అయితే ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఒక 9 ఏళ్ల అమ్మాయిని ఒక ముగ్గురు మైనర్లు కలిసి రేప్ చేసి ఆ అమ్మాయిని గల్లంత చేశారు. అయితే ఫస్ట్ పోలీసులు ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురిని పట్టుకున్నప్పుడు ఇంట్రాగేషన్ చేశారో కాల్ చేశాము ఆమెని అని చెప్పారు. దాని తర్వాత ఇంకొద్దిగా ఆ ఇంట్రాగేషన్లో కొంచెం డిగ్రీస్ పెంచుకుంటూ పోతున్నా కొద్దీ అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, అదే ఏరియాకి సంబంధించిన వాళ్ళందరికీ వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగినప్పుడు మేము దగ్గరలో ఉన్న అక్కడ చెరువులో పడేసాము అన్నారు. అయితే అక్కడికి వెళ్ళి గాలించగా అక్కడ కూడా అసలు ఎలాంటి ఆధారాలు ఏమీ దొరకలేవు. అయితే ఇదే ఇన్సిడెంట్ పైన ప్రజెంట్ ఆల్రెడీ చాలా మటుకు హోమ్ మినిస్టర్ అలాగే ఎంతోమంది స్పందించడం జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి యాంకర్ రష్మి స్పందించింది మాత్రం ప్రతి ఒక్కరికి షాక్కి గురయ్యేలా చేసింది. అదేంటి అంటే, తను చెప్పుకొస్తున్న మాటల పరంగా చూసుకుంటే, వాళ్ళు పెద్దవాళ్ళై హత్య చేస్తే వాళ్లకు తగ్గట్టుగా పెద్దవాళ్ళలాగా శిక్ష ఇవ్వాలి. కానీ వాళ్ళు పెద్దవాళ్ళలాగా తప్పులు చేసి వాళ్ళు మైనర్లు అని చెప్పి శిక్ష తక్కువగా వేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది పెద్ద తప్పు కాబట్టి వాళ్ళకి శిక్ష కూడా పెద్దగా పడాలి అని చెప్పేసి అయితే తను ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మైనర్లు అని మీరు ఆలోచించడం కరెక్ట్ కాదు, వాళ్ళు చేసిన పని అలాంటిది కాదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల మైనర్లు అని చెప్పి తక్కువ శిక్ష పడితే వీళ్ళకి సంబంధించి వీళ్ళని చూసి ఇంకెంతోమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. మైనర్లు అనే నెపంతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అయితే రష్మి చెప్పుకొస్తుంది ఏంటి అంటే, వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అనేది కాకుండా ఇదే ఒక పెద్ద వ్యక్తి చేస్తే ఖచ్చితంగా శిక్ష అయితే ఎక్కువ పడుతుంది. మరి వీళ్ళు మైనర్లు అని చెప్పి శిక్ష మాత్రం తక్కువ అస్సలు ఉండకూడదు అని చెప్పేసి అయితే తను ట్వీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ట్వీట్కి సంబంధించి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అండ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడిని, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ఇలా ప్రతి ఒక్కరిని ట్యాగ్ చేసి తనైతే దీనికి సంబంధించి జస్టిస్ జరగాలి, అయితే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇటువంటి పనులు చేయడానికి కూడా ఆలోచించే విధంగా దీనికైతే శిక్ష పడాలి ఆ ముగ్గురికి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తుంది. మరి నిజంగానే మైనర్లు అని చెప్తే శిక్ష అయితే తక్కువ ఉంటుంది. మరి వాళ్ళు ఇప్పటికీ కూడా అమ్మాయి ఆచూకీ చెప్పకపోవడము, ఆ తల్లిదండ్రుల ఆవేదన ఇంకా పెరిగిపోతుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని మీరు అనుకుంటారో కమెంట్ చేయండి.